Hey guys, welcome to my new vlog in my యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం మినీ టిబెత్ ఏదైతే ఒడిస్సాలో సిచ్యువేటెడ్గా ఉంది అక్కడికి వచ్చాము. అండ్ నేనైతే అక్కడ ఏవేవి ఉన్నాయో ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తా. సో స్కిప్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. మీకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ ఇంకా చాలా విషయాలు అయితే చెప్తా ఏదైతే మీకు ఈ ప్లేస్ గురించి తెలీదు. నేనైతే శ్రీకాకుళం నుంచి వచ్చా. సో నాకైతే అప్రాక్స్ 135 కిలోమీటర్ 140 కిలోమీటర్స్ అయితే పడుతుంది అక్కడ నుంచి. మీరు ఎక్కడి నుంచి వెళ్ళారో చూసారో లేకపోతే చూడకపోతే ఎక్కడ ఉంటున్నారో ప్లీజ్ కామెంట్లో అయితే చెప్పండి ఏ ప్లేస్ నుంచి అయితే మీరు వీడియోని చూస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎంట్రన్స్ ఏరియా. ఎక్కడైతే మీరు ఈ వాటర్ పూల్లో బోటింగ్ అండ్ చాలా రకాల వాటర్ గేమ్స్ ఉన్నాయి ఏవైతే మీరు ఆడొచ్చు అక్కడ అండ్ బోటింగ్ చేయొచ్చు. సో అండ్ అక్కడ 50 రూపీస్ ఫర్ బోటింగ్ ఫర్ 1 పర్సన్ మీరైతే చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ మీరు చూడవచ్చు, చాలా చాలా బాగుందన్నమాట. ఎగ్జాక్ట్లీగా మీరు చెప్పాలంటే అక్కడ మీరు ఆ ఫీల్ని అయితే తీసుకోగలరు. ఏదైతే టిబెటియన్స్ ఫీల్ ఉంటుందో వాళ్ళ రిలీజియన్, వాళ్ళ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ మొత్తం అయితే మీరు చూడగలరు. అక్కడ నుంచి అప్రాక్స్ 5 to 6 మినిట్స్ తర్వాత మేమైతే అక్కడికి చేరుకుంటున్నాము ఎంట్రన్స్లో. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయిన తర్వాత మీకైతే ఇప్పుడు గేట్ వస్తుంది. ఆ గేట్ నుంచి అయితే మనకి ఎంట్రీ సీన్ ఉంటుంది. అండ్ ఎక్కడైతే మీకు ప్రతి ప్లేస్లో అయితే వీళ్ళ ఫ్లాగ్స్ కనిపిస్తుంటుంది. దేనిపైన బుద్ధిజం ప్రవచనాలు అయితే ఉంటాయో అవైతే ఉంటాయి. అండ్ వీళ్ళ నమ్మకం కూడా ఎక్కువగా ఎయిర్ ఫ్లో అయితే ఆ వీళ్ళ రిలీజియన్ అయిన ప్రవచనాలు అవి కూడా ఎయిర్లో చాలా వేరంగా ఫ్లో అవుతాయి అని వీళ్ళ నమ్మకం అది. సో అక్కడ నుంచి అయితే ఇది మన ఎంట్రన్స్ గేట్, ఏదైతే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మినీ టిబెత్కి ఏదైతే టెంపుల్ ఉందో దానికి ఇది మెయిన్ గేట్. అక్కడ నుంచి ఎంట్రన్స్. అండ్ దిస్ వన్ ఇస్ ద వ్యూ. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మీరు ఈ వ్యూని చూడొచ్చు ఈజీగా. అండ్ ఇదైతే టెంపుల్ ఏదైతే మినీ టిబెటియన్స్ 2010లో కట్టించుకున్నారు. అండ్ ఎంట్రన్స్ మీరు చూడొచ్చు. అండ్ లోపలైతే మనకి కెమెరా రికార్డింగ్ అలాంటివి అయితే చేయనీరు బికాస్ సమ్ బేసిక్ రీజన్స్ వాళ్ళు కాబట్టి. అయినా బయట నుంచి ఎంత అయితే చూపించగలను నేను చాలా వరకు ట్రై చేశాను. అండ్ లోపల కూడా నేను కొన్ని షార్ట్స్ తీసుకున్నా, మీరైతే చూడవచ్చు. ఇప్పుడే ముందు బుద్ధిజం స్టాచ్యూ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ వీళ్ళ ఇంటీరియర్ ఏదైతే ఆర్కిటెక్చర్ ఉంది అదైతే సింపుల్లీ సూపర్ అసలుకి. వీళ్ళ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది, మీరు చూడవచ్చు. అండ్ వాళ్ళ డిజైన్స్ వాళ్ళ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి, మీరైతే చూడవచ్చు. దీనికి కూడా ఏదో అర్థాలు ఉంటాయి, మనకు అంతగా తెలీదు. ఇన్ఫర్మేషన్ అయితే అంత గ్యాదర్ చేయలేకపోయా అక్కడ. బట్ యా చాలా పీస్ఫుల్గా అండ్ చాలా చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. లోపలికి ఇదిగో నేను కొంచెం తీసాను. చాలా అయితే టూరిజం ప్లేస్ అయితే బెస్ట్ ఇది. ఆ తర్వాత ఎక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా మంది అయితే అక్కడే కూర్చొని కొంచెం మెడిటేషన్ అలాగైతే చేస్తున్నారు. సో యప్, ఈ లోపల ఈ గుడి అండ్ ద టెంపుల్ సీన్స్ ఆర్ అయితే అవసరం. అక్కడ నుంచి బయలుదేరిపోయాక మనమైతే ఈ షాప్కి వచ్చాము. అక్కడైతే టిబెటియన్ కొన్ని వస్తువులు లైక్ వాళ్ళ ఫ్లాగ్స్, కేరింగ్స్ ఇవన్నీ అయితే మీకు అక్కడ దొరుకుతుంది. ఏదైతే వాళ్ళు సమ్ క్యాండిల్స్ అలాంటివి. అండ్ దిస్ వన్ ఈస్ జిరంగి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత బయటికి జస్ట్ 2 minutes డిస్టెన్స్లోనే ఇది మీకు దొరుకుతుంది. ఇదైతే చాలా మంచి వ్యూ. అండ్ చుట్టుపక్కల అయితే చాలా, ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్కి వెళ్తే ఎక్కడ రెస్టారెంట్ అండ్ ఇవైతే ఉన్నాయి. ఇది మన రెస్టారెంట్ బయట సీన్ ఏదైతే చాలా బాగుంది, చాలా ప్యూర్ నేచర్ అండ్ చాలా బాగుంది విత్ సరౌండింగ్స్ ఆఫ్ మౌంటైన్స్. అండ్ అలాగైతే మీకు ఫ్లాగ్స్ చెప్పాను, ఎక్కడ పడితే అక్కడ ఫ్లాగ్స్ మాత్రం మీకు ఫుల్గా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద రీజన్ నేను ముందే చెప్పున్నాను మీకు. సో చూడండి, ఇదైతే మన రెస్టారెంట్ బయట ఏరియా. ఈ రెస్టారెంట్కి అయితే వెళ్తే మీకు మ్యాక్సిమం వెజ్ ఫుడ్స్ ఉంటాయి కానీ ప్రాపర్ ఫుడ్ అండ్ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తుంటారు అండ్ చాలా బాగుంది. మీకైతే ఇప్పుడు నేను రెస్టారెంట్ లోపల చూపిస్తా. ఇదే అండి రెస్టారెంట్ పేరు, రా కర్మాలి దీని పేరు అయితే. అండ్ ఆయనకైతే మేము స్టోరీ అడిగాము, ఎక్కడ ప్లేస్ స్టోరీ అండ్ వాట్ ఈస్ ద పాస్ట్, అలాగైతే అక్కడ సిచ్యువేషన్ ఈ టిబెటియన్స్ అలాగ వచ్చారు అవన్నీ అయితే మాకు చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం
గ్యాదర్ ఆయనతోనే చేసాము. అండ్ మీ డెకార్ చూడగలరు అండ్ ఇంటీరియర్ చూడగలరు ఈ రెస్టారెంట్ది. ఇంటీరియర్ అయితే చాలా సూపర్గా ఉంది, చాలా క్లాసీగా ఉంది. అండ్ వాల్ స్టైల్లోనే కట్టున్నారు కాబట్టి ఆర్కిటెక్చర్ ఇవి కూడా చాలా బాగుంది. అండ్ ద మెయిన్ పాయింట్, ఎక్కడి నుంచి మీకు వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే చూడండి, ఫుడ్ ఏమేమైతే మేమైతే అక్కడ తుప్ప, నూడిల్స్ అండ్ మోమోస్ ఇవైతే ఆర్డర్ చేసాం. అండ్ లాస్ట్లో అయితే మాక్టైల్స్ తీసుకున్నాము. సో ఓవరాల్గా అయితే మాకు 800 రూపీస్ వచ్చింది. చాలా బాగుంది, అయితే చాలా రీజనబుల్గా ప్రైస్ ఉంది. అండ్ ఆ తర్వాత అయితే ఈ ప్లేస్కి వచ్చాము, ఎక్కడైతే చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. స్టాచ్యూస్ వాళ్ళ గాడ్స్ ఎవరు మనకైతే అంతగా ఐడియా లేదు, బట్ యా దే ఆర్ సో మెనీ స్టాచ్యూస్. ఎక్కడైతే చిన్న పార్క్ లాగా వాళ్ళు సిచ్యువేటెడ్ చేసుకొని ఆ స్టాచ్యూస్ని అయితే ప్లేస్ చేశారు. అండ్ యూ క్యాన్ సీ అక్కడైతే ఏదైతే పాండ్ ఉందో ఆ పాండ్ మధ్యన అయితే మీకు ఎక్కడ కనిపిస్తుంది చాలా బాగా అయితే ఒక స్టాచ్యూని వ్యూ చేసి ఉన్నారు. చాలా బాగుంది యాక్చువల్గా అయితే ఆ ప్లేస్ని, చాలా బాగుంది. అండ్ ఇట్స్ లుక్ ఆసమ్ యాక్చువల్లీ. అండ్ ఎక్కడి నుంచి అయితే మేము బయలుదేరేసి ఇప్పుడు కొంచెం సేపట్లో అక్కడ లంచ్ చేసేసి అండ్ మేము ఎక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. అండ్ ఎక్కడ వస్తాడికి మీకు స్పిన్నింగ్ వీల్స్ అయితే కనిపిస్తుంది వాళ్ళది, ఏదైతే వాళ్ళు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఏదైతే వితౌట్ ఎలక్ట్రిసిటీ నథింగ్, జస్ట్ వాటర్ ఫ్లో వల్ల ఆ స్పిన్నింగ్ వీల్స్ అయితే రౌండ్గా తిరుగుతుంది, స్పిన్ అవుతుంటుంది. సో మీరైతే చూడొచ్చు, ఇప్పుడు చాలా మంచి వ్యూ అయితే మీకు దొరుకుతుంది అక్కడ నుంచి. అండ్ యా ఇప్పుడైతే మనం ఆ స్పిన్నింగ్ వీల్స్ దగ్గరికి వెళ్దాం. అండ్ చూడండి ఆ స్పిన్నింగ్ వీల్స్ ఎలా తిరుగుతుందో, ఎలా ఫంక్షనింగ్ చేస్తుందో అదైతే చూపిస్తున్నా. కింద నుంచి అయితే మీరు చూడగలరు, అక్కడ వాటర్ పుష్ అవుతుంది. ఆ వాటర్ వీల్స్ వల్ల ఇదైతే మొత్తం సరౌండింగ్ స్పిన్ అవుతుంది ఇది. సో యా దిస్ ఈస్ ద గుడ్ టెక్నీషియన్, చాలా బాగా అయితే ఇదైతే సిచ్యువేట్ చేశారు. అండ్ ఐడియాకి మెచ్చుకోవాలి యాక్చువల్లీ. వితౌట్ ఎలక్ట్రిసిటీ, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ పవర్ వాళ్ళైతే దీన్ని స్పిన్ చేసినట్టుగా అయితే కట్టుకున్నారు వాళ్ళు. సో యా ఇదొకైతే మంచి ఆర్కిటెక్ట్గా నాకు అక్కడ ఆ ప్లేస్లో అయితే కనిపించింది. అక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్లో అయితే మనకి వాళ్ళ ఒక
టెంపుల్, చిన్న టెంపుల్ టైప్ అనొచ్చు. వాళ్ళ రిచువల్స్ అయితే అక్కడ వాళ్ళు పాటిస్తుంటారు. అక్కడ కూడా ఒక జాయింట్ స్పిన్నింగ్ వాళ్ళ ఇది ఉండేది, ఎక్కడైతే మేము వెళ్ళాం చూసాం. అండ్ మ్యాక్సిమం చెప్పాలంటే వీళ్ళ ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా అయితే మనకి అక్కడ అంతా అలాంటి ఆర్కిటెక్ట్ చేయరు అసలుకి. సో యా, అదైతే నాకు చాలా బాగా అయితే నచ్చింది. అండ్ ఎవరైనా రావాలనుకుంటే అక్కడికి రాయండి, ఒకసారి విజిట్ చేసి ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంది. అండ్ యా, ఈ వీడియోకి అయితే ఇదే ఎండ్. మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియో గురించి స్టే ట్యూన్.